विष्णुस्त्वं ब्रह्मस्त्वं प्रजापतिः సుస్వాగతం తెలియజేయడం జరుగుతున్నది. మన ఎల్లమ్మ తల్లి యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా మరి ఎమ్మెల్యే గారు డాక్టర్ సంజయ్ గ్రామానికి విచ్చేశారు. మరి వారికి సాధారణంగా ఆహ్వానించుకోవడం జరుగుతున్నది. ఓం శ్రీ గురుభ్యో నమః. నామదేశ్య కుటుంబానాం తతః ఆరవెల్లి గోత్రోద్భవస్య సంజయ్ కుమార్ నామదేశ్య సహ కుటుంబానాం క్షేమస్థైర్యధైర్య విజయభయాైరారోగ్య ఐశ్వర్య ధనధాన్య మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం సహిత జమదగ్ని పరశురామ అనుగ్రహ కృపకటాక్ష ఫల సిద్ధ్యర్థం రాజు श्री स्वाम्या पर्णीर्या बला पुष्पाया च पुष्पिनेः बृहस्पति प्रसूतास्तानो पुष्पावते प्रसोभते पर्णेय बलावता अस्माइव सजित्वरे ओम राजाधिराजाय प्रसय्य साहिने नमो वै श्रवणाय पुण्यः कामकामाय मह्यं कामेशोदरसोमृतं ब्रह्मपूर्वस्वरं सर्वमङ्गलनायके शिवे महाराजा ओम ब्रह्मा ओम तदात्मा గౌడ సోదరులు మరికా చెల్లెలు మాతలు యువత గ్రామ మండల మరియు నియోజకవర్గ ముఖ్య నాయకులందరి సహకారంతో ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ దేవత విగ్రహ ప్రతిష్ట సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు పేరు పైన గౌడ సంఘ పెద్దలకు అందరికి కూడా కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అన్ని వర్గాల సహకారంతో ఒక ప్రజాప్రతినిధిగా శాసనసభ్యులు చేసాం. మీరందరూ కూడా చాలా మంది దాదాపు 30 సంవత్సరాల నుంచి రాజకీయాలకు రాకముందు పరిచయం ఉన్నారు. ఈరోజు ఆ ఎల్లమ్మ తల్లి దయ అన్ని వర్గాల సహకారం ఈరోజు ఒక శాసనసభ్యులుగా ఉంటూ ఈ మధ్యలో ఉంటున్నాం. మరి ఇప్పుడున్న ప్రభుత్వం ద్వారా వివిధ సందర్భాల్లో ఇలాంటి మందిరాలు కట్టినప్పుడు ప్రభుత్వ పక్షాలు కావచ్చు పూర్తిగా నా వంతుగా కూడా ఎంతో కొంత ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎవరి ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఈరోజు మా గౌడన్నారు వారి ఇష్ట దైవం ఆ రేణుక ఎల్లమ్మ కాపాడుతుంది అని ఒక గొప్ప విశ్వాసంతో ఆ పరశురాముని ఆ జమదగ్ని వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకొని పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే గౌడన్నల వృత్తి చాలా కఠినమైన వృత్తి. తాళ్ళెక్కినా ఈదులెక్కినా ఒక రిస్క్తో కూడుకున్నాడు. ఈదుల్లోకి పోతే ఆ జిబ్బులో ఎక్కడ ఏ పాము ఉంటుందో పురుగు ఉంటుందో తెలియదు. తాడి చెట్టు ఎక్కితే ఎక్కడ ఎప్పుడు జాతమో తెలియదు. మరి అటువంటి సందర్భంలో ఆ ఎల్లమ్మ తల్లి దయ వల్ల అనుగ్రహంతో అందరూ కూడా కుటుంబ సమేతంగా మంచిగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ మరి మీ అందరూ కూడా తెలుసు గతంలో కూడా ఇలాంటి గుళ్ళు పెట్టినప్పుడు పొలంలో దగ్గరగా వచ్చి చాలా చోట్ల కూడా ప్రభుత్వ పరంగా కొంత చేయడం జరిగింది, నిలబడి జరిగింది. మీరు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ముందు అవసరం ఉన్నప్పుడు నేను తప్పకుండా నేను అండగా ఉంటానని చెప్పి కూడా తెలియజేస్తూ రకరకాల ఇబ్బంది ఉంటుంది, బోర్ ఉంటుంది. సో తప్పకుండా అండగా ఉంటానని తెలియజేస్తూ మరి వచ్చిన సందర్భంలో గ్రామ పెద్దలు యువత మండల నాయకులు చాలా మంది వచ్చారు. వారందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అయితే
అందరి అండ ఉంటేనే మనం ముందుకు పోగలుగుతాం. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌడన్నల సేఫ్టీ గురించి ఎందుకంటే చూస్తుంటాం, మొన్న కూడా ఘోరంగా కల్లెడలో ఒక గౌడన్న చనిపోయింది. మరి ఇక్కడ కూడా ఘాటనయ్య కిట్స్ అనేటి బీసీ వెల్ఫేర్ మంత్రి మా కుటుంబ సభ్యులైన పొన్నం ప్రభాకర్ గారు మరి మీరు ఇన్నోరు అప్పుడప్పుడు చెప్తుంటాడు. అంత ఆర్టీసీ మంత్రి వ్యవసాయం చాలా మంది అనుకునేవాడు. చొక్కోరావు గారి శిష్యుని అని చెప్తుంటారు. నేను అదే కుటుంబానికి చెందినవాడిని, చాలా దగ్గర వాడు. మరి పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఘాటనయ్య కిట్స్ వస్తుంది. తప్పకుండా వినియోగించుకోవాలి. హెల్మెట్ ఉంటుంది, హెల్మెట్ లేకపోతే మనం సైకిల్ పడి తప్ప అన్నట్టు మనం ఇచ్చిన ఉపయోగం లేకుండా కూడా ఉపయోగించుకోవాలి. ఘాటనయ్య కిట్స్ వచ్చి నేను చెప్పాను. ఎలక్షన్ సందర్భంలో ఆపడం మళ్ళీ కూడా పంచడం కార్యక్రమం ఏదైనా కూడా తెలియజేస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్లు కావచ్చు అవన్నీ కూడా కంటిన్యూ చేస్తూ ముందు కూడా ఇంకా పెంచే అవకాశం ఉన్నది. దాంతో పాటుగా ఈ భద్రత విషయంలో అయితే తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా గొప్పగా ఆలోచించి ఆ కార్యక్రమాన్ని తీసుకున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో బీసీ సంక్షేమ శాఖ ఉంది. ఇంకా ఏది ఉన్నా కానీ మీ అందరికీ నిరంతరం అండగా ఉంటామని చెప్తూ తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. మున్సిపల్ మీటింగ్ ఇక్కడ చూడ్డాయి సంఘ సభ్యులు ఇక్కడ ఒకసారి ఇక్కడ చూడండి సార్.